తెనాలిలోని శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనఋషి స్వామి దేవస్థానంలో స్వామివార్ల కళ్యాణ మహోత్సవానికి సన్నాహాలను ఆరంభించారు. పందిరిగుంజ కార్యక్రమం స్వామివార్ల కళ్యాణ శుభలేఖ ఆవిష్కరణ చేశారు. పట్టణ షరాఫ్ బజారులోని శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనఋషి స్వామి దేవస్థానంలో స్వామివార్ల కళ్యాణ మహోత్సవానికి సోమవారం అంకురార్పణ చేశారు. 2026 జనవరిలో జరగనున్న వేడుకలకు సన్నాహాల్లో భాగంగా శ్రీ పద్మశాలి బహుత్తమ సంఘం దేవస్థానం కమిటీ సంయుక్తంగా దేవాలయం వద్ద పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పందిరిగుంజ కార్యక్రమం చేసి కళ్యాణ శుభలేఖను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పెద్ద శ్రేష్ఠి కోటేశ్వరరావు, అధ్యక్షులు తిరువీధుల సాంబశివరావు, జొన్నాదుల మహేష్, చెన్నం హరిగోపాల్, పంచమర్తి భాస్కర్రావు, ఆలూరు శ్రీనివాసు, దివి పురుషోత్తం, తాడిపర్తి గణపతి, తిరువీధుల వీరగోపాల్, గుంటి వెంకట్, ఆకురాతి పుల్లయ్య, అడిగోపుల గోపాలరావు, ఆకురాతి మహేష్, దామర్ల వెంకట వీరాంజనేయులు పాల్గొన్నారు. పద్మశాలి కులబాంధులందరికీ నమస్కారం అండి. తెనాలి షరాబజార్లో వేయించేసినటువంటి భద్రావతి సమేత భావనఋషి దేవస్థానం స్వామివారి కళ్యాణ మహోత్సవం బిగినవుతున్నాయండి. ఈరోజు పందిరిగుంజ ఎత్తడం జరిగిందండి. 8 గంటలకు స్వామివారిని పెళ్లి కొడుకు చేయడం అండి. రాత్రి 7 గంటలకు ధ్వజారోహణ కార్యక్రమం అండి. 21/1/2026 మాఘ శుద్ధ తదియ బుధవారం రాత్రి 7 గంటలకు నెమలి వాహనోత్సవం అండి. 22/1/2026 ఉదయం 9 గంటలకు మాఘ శుద్ధ నెమలి వాహనోత్సవం అండి. గురువారం రాత్రి 7 గంటలకు పొగడమానోత్సవం అండి. 23/1/2026 శుక్రవారం రాత్రి 8 గంటలకు శ్రీ స్వామివారి భృంగేశ్వర మహోత్సవం అండి. శుక్రవారం అమ్మవారికి గజవాహనోత్సవం అండి. తెల్లవారుజామున కళ్యాణ మహోత్సవం 24/1/2026 మాఘ శుద్ధ షష్ఠి శనివారం సాయంత్రం 4 గంటలకు పులివాహనోత్సవం అండి. రాత్రి 8 గంటల రాజాది రాజవాహనోత్సవం అండి. రథోత్సవం 25/1/2026 మాఘ శుద్ధ సప్తమి ఆదివారం ఉదయం 10 గంటలకు వసంతోత్సవం అండి. సూర్యప్రభ వాహనం రాత్రి 8 గంటలకు శాస్త్ర దివిటీల ఉత్సవం కీలుగుర్రం అండి. దేవస్థానాన్ని ఉదయం 10 గంటలకు మేళతాళాలతో నగర వీధుల్లో ప్రత్యేకంగా వసంతోత్సవం నిర్వహించబడును. సంఘీయులు, యువకులు తప్పక పాల్గొనవలసిందిగా. వసంతోత్సవంలో హానికర రంగులు వాడటం లేదండి. 21/1/2026 బుధవారం మాఘశుద్ధ తదియ ఉదయం 8 గంటలకు మార్కండేయ జయంతి ఉందండి. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకాలు జరుగుతాయి. శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనఋషి స్వామివారి కళ్యాణ శుభాకాంక్షలు. తరతరాలుగా దాదాపుగా 115 సంవత్సరాల పైబడి ఈ దేవస్థానం నిర్మాణం జరిగినప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా మాఘమాసంలో ఈ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా తెనాలి పట్టణానికి ఒక తిరునాళ్ళగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దాదాపుగా తెనాలి డివిజన్లో తిరునాళ్ళు అంటే ఈ పద్మశాలి సంఘీయుల శ్రీ భావనఋషి స్వామివారి తిరునాళ్లే పేరుగాంచింది. అనేకమైన దేవస్థానాలు ఎంతో నిధులతో కూడి ఉన్నా కూడా వైభవంగా ఆ రోజున శుక్రవారం నాడు రాత్రి అమ్మవారు స్వామివారిని ఊరేగింపు మొదలైనప్పటి నుంచి తెల్లవారుజామున ఉదయం వరకు కూడా వేలాది మంది ఈ ఊరేగింపులో తిరునాళ్ళలో పాల్గొని తమ యొక్క భక్తి ప్రపత్తులు చాటుకుంటూ ఉంటారు. అందులో భాగంగా శుక్రవారం రాత్రి దేవస్థానం వద్ద నుండి మేళ తాళాలతో అనేక కళా నృత్యాలతో ఒక కార్యక్రమాన్ని దివ్యంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రత్యేకంగా మార్కండేయ మహర్షి విగ్రహాన్ని స్వామివారికి తయారు చేయించడం జరిగింది. ఈ మార్కండేయ మహర్షి విగ్రహానికి ఈ సంవత్సరం ఈ ఉత్సవాల్లో భాగంగా 22వ తేదీన స్వామివారి ఆలయంలో ఒక వినూత్నమైన పద్ధతిలో అభిషేక కార్యక్రమాన్ని కూడా ప్రత్యేకంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి కూడా ఆ రోజున ఉదయం 8 గంటలకి మార్కండేయ మహర్షి అభిషేక కార్యక్రమం జరుగుతుంది కాబట్టి పద్మశాలి సంఘీయులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనాలి. అదేవిధంగా భద్రాద్రిని తలపించే విధంగా మన మణిమయ కళ్యాణ మండపం గాడిబాబు సెంటర్లో ఏదైతే ఉందో ఆ కళ్యాణ మండపంలో వేలాదిగా ముత్తైదువులు ఇచ్చేసి ఈ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తలంబరాల కార్యక్రమాన్ని తిలకించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని తదుపరి